దేవతలు మానవులకి ద అనే అక్షరాన్ని ఇచ్చారు. దీన్ని మీరు ప్రాక్టికల్‌గా చేసి దీని అర్థం ఏంటో నాకు చెప్పండి అన్నారు వచ్చి. అంటే అంటే ఏంటి? దమనం. ఎవరు దేన్ని దమించాలి, దమనం చేయాలంటే నశింపు చేయాలి, కాల్చివేయాలి, తీసివేయాలి. దేన్ని? అయితే దేవతలు ఈ దకారాన్ని తీసుకొని ఏం నశింపజేశారు? సంయమనం లేకపోవటం. ఆ దేవతలు ఎలాంటి వాళ్ళు? మంచి సద్గుణాలు ఉన్నవాళ్ళు, సత్వగుణాలు ఉన్నవారు. కానీ వాళ్ళకేమవుతుందంటే సంయమనం లేకుండా పోతుంది. మంచి గుణాలున్నాయి, మంచి బుద్ధులున్నాయి. కానీ ఆళ్ళకి సంయమనం లేదు. తొందరపడిపోతున్నారు ప్రతిదానికి. ఓర్పు లేదు. సంయమనం అంటే ఓర్పే. అంతకంటే ఇంకేం కాదు. ఆ ఓర్పు లేదు. ఆ ఓర్పును వహించడం అనేది లేదు ఆళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు ప్రాక్టికల్‌గా మనలో ఏ దుర్గుణం ఉంది, మనం ఏం దహించాలని ఆలోచించి మనం సంయమనం పాటించాలి అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. అది తీసుకెళ్ళి వాళ్ళ పరమాత్మ దగ్గర అయిన తన గురువు దగ్గరికి చెప్పారు. వాళ్ళ శిష్యరికం మొత్తం అయిపోయిందక్కడ. బ్రహ్మచర్యం అంటే అక్కడేంటంటే శిష్యరికం. విద్య నేర్చుకున్నారు. విద్య నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు బయటికెళ్తూ మాకేదైనా ఉపదేశించండి గురువుగారంటే, వెళ్ళిపోతున్నాం. మేము ఇక మా జీవితాల్లోకెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి మీ దగ్గర విద్య నేర్చుకొని మాకేదైనా ఉపదేశించండి అంటే, ఆ గురువుగారు ఏమిచ్చారు? దకారాన్ని ఇచ్చారు. అంటే పరమాత్మ. ముగ్గురికి గూడా. ఎవరికి? దేవతలకి, రాక్షసులకి, మానవులకి దకారం. సరే వీళ్ళు సంయమనం పాటించాలి అన్నారు. ఎవరు? దేవతలు. కానీ రాక్షసులు ఉన్నారు. వాళ్ళలో ఏముంటది? రాక్షసుల్లో ఏముంటది? క్రూరత్వం, హింసించడం. తెలుసు కదా మనకి రాక్షసులు ఎలాంటి వాళ్ళు. మనం ఎన్నో రామాభారతం ఇవన్నీ చూసాం. అందులో రాక్షసులున్నారు కదా! వాళ్ళందరూ ఏం చేశారు? క్రూరత్వాన్ని చూపించారు. హింసించడం చూపించారు. అంటే వీళ్ళు ప్రాక్టికల్‌గా ఈ ఆకారాన్ని తీసుకొని మనలో దయ కలిగుండాలి. దయ, దయ అన్నారు. అది తీసుకెళ్ళి భగవంతుడైన పరమాత్మ దగ్గరికి, ప్రజాపతి దగ్గరికి తీసుకెళ్తే, మేము దయ కలిగి ఉండాలనుకుంటున్నామండి అన్నారు. సరే మానవులొచ్చారు ఇక మూడో వాళ్ళు. థర్డ్ బ్యాచ్. మానవులు. మనం. ఈ మానవుల్లో ఉండేదేంటి? లోభం. ఎక్కడ చూసినా లోభమే. లోభం అంటే ఒక డబ్బుల విషయంలోనే కాదు. ఏదైనా సహాయం చేయాలంటే లోభం. వాడు బాగుపడిపోతాడేమో. ఏదైనా ఒక మార్గం చూపించాలంటే లోభం. అరే! వాడు తెలిసేసుకుంటాడేమో. అందుకనే సచ్చరిత్ర ఒక చాట చూడండి ఒకటుంటది. మళ్ళీ చెప్తాను అది కూడా వస్తది. సచ్చరిత్ర కృపణత్వం లేకుండా సచ్చరిత్రను కాపాడుకోవాలి. కృపణత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? లోభమే. మనకి సచ్చరిత్రలో ఏ విషయం తెలిసినా ఒకరికొకరు పంచుకోవాలి.